హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. ఈరోజు మేమైతే హైదరాబాద్లో కొత్తగా ఓపెన్ అయిన అతిపెద్ద మాల్ లేక్ షోర్ మాల్కి అయితే వచ్చేసాం. ఈ మాల్ వచ్చేసి బాలానగర్ మెట్రో దగ్గర ఉంది. ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మెట్రో నుంచే డైరెక్ట్ ఎంట్రన్స్ ఇచ్చాడు. పార్కింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కింద నుండి వెళ్లాల్సిందే. మేము ఆ రోజు బైక్ తీసుకెళ్లలేదు, సో మెట్రో ఎంట్రన్స్ త్రూ వెళ్తున్నాము. నార్మల్గానే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అంటే ఈ మాల్ వల్ల ఇంకొంచెం ట్రాఫిక్ పెరిగింది అనిపించింది నాకు. బయట నుంచి చూడండి అసలు ఎంత పెద్దగా అనిపిస్తుంది మాల్. సో ఇక నేను మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి చిన్న షీట్ మీద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ రాశారు. ఈ మాల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 11 AM అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి నైట్ 10 PM అన్నమాట. అంటే స్టోర్స్ వి మాత్రమే 10 PM, మిగతా రెస్టారెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫన్ గేమ్స్ కి సంబంధించింది 11 వరకు ఉంటాయి. సో మనకి మెట్రో నుంచి డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్ కి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. సో మేము ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు వ్యూ అన్నమాట. చాలా అండ్ దాని పక్కనే చాలా క్లాతింగ్ స్టోర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ సో ఇక మేము డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాము. ఈ ఫ్లోర్ అంతా అయితే మొత్తం స్టోర్సే అన్నమాట. మంచి బ్రాండెడ్ స్టోర్ లైక్ యుఎస్ పోలో, అలన్ సోలీ లాంటివి ప్రతి ఫ్లోర్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ నేను మా హస్బెండ్ అలా తిరుగుతున్నాం అన్నమాట ఏదైనా స్టోర్ కి వెళ్దాం అనేసి. అండ్ అదే సెకండ్ ఫ్లోర్ లో ఇంకొన్ని స్టోర్స్ అయితే ఇవి చూసేయండి. అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే మాకు థర్డ్ ఫ్లోర్ లో మార్కెట్ 99 అని ఏదో కనిపించింది అనమాట. ఇదేదో మాకు సంబంధించిన ప్లేస్ లా ఉందని వెళ్ళాము. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏ లెవెల్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయనేసి. ఇక మేమైతే థర్డ్ ఫ్లోర్లో ఉన్న మార్కెట్ 99కి వచ్చేసాము. ఇక్కడ చూస్తేనేమో బోర్డ్స్ ఏదైనా 49కి, ఏదైనా అండర్ 79కి అలా ఉంది. బట్ ఆ బోర్డ్స్కి అక్కడ ఉన్న ఐటమ్స్ మీద ఉన్న ప్రైజెస్కి అసలు సంబంధమే లేదు. ఏది చూసినా 300 అబోవ్, 400 అబోవ్, 500 అబోవ్ ఉంది. బట్ ఇక్కడ కలెక్షన్ మాత్రం నాకు నచ్చింది, చాలా బాగున్నాయి. మన క్యాండిల్స్ పెట్టుకోవడానికి అవి ఉంటాయి కదా, అవైతే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్గా సెంటెడ్ క్యాండిల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. ఈ స్టోర్లో పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. లైక్ బుక్స్ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ బ్యూటిఫుల్ క్రిస్టల్ ట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాస్ట్ కూడా అంతేం ఎక్కువ కాదు, 450, 500 అలా ఉంది. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా చాలా కలెక్షన్తో చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. బట్ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువగా అనిపించాయి. మనకు డీమార్ట్లలో ఇంకేదన్నా స్టోర్స్లో కొంచెం తక్కువగా దొరుకుతాయి కదా, ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. అండ్ బెడ్షీట్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. బట్ దీని ప్రైస్ కూడా నాకు ఓవర్ అనిపించింది. 1000 అబోవ్నే ఉన్నాయన్నీ. బిలో 79, బిలో 150 అంటే వచ్చాము ఈ స్టోర్లోకి. బట్ అన్ని కాస్ట్లు ఎక్కువగానే ఉన్నాయి. అబోవ్ 500, అబోవ్ 600 అలా ఉన్నాయి. అండ్ క్యూట్ లిటిల్ పౌచ్ చూడండి, అంటే కంపాక్స్ బాక్స్ లాంటిది. ఇది పిల్లలకి చాలా చాలా బాగుంది. మన చిన్నప్పుడు అసలు ఇలాంటి కలెక్షన్ ఎక్కువగా లేకుండే కదా, ఉంటే ఖచ్చితంగా తీసుకునేటోళ్ళం అనుకుంటా. ఇప్పుడు ఇవన్నీ చూస్తే అలానే అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ చాలా సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. మన గర్ల్స్ కోసం అయితే యూనికార్న్స్ కూడా ఉన్నాయి. యూనికార్న్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి ఇక్కడికి వచ్చి. అండ్ మన కిచెన్ ఐటమ్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. ప్లేట్స్, బౌల్స్ అండ్ మనకి ఇక్కడ స్పూన్స్ పెట్టుకునేది అనమాట. ఇది చాలా చాలా బాగుండే. బట్ మాకు నచ్చింది, తీసుకుందాం అనుకున్నాం. ఆ ప్రైస్ చూసి పక్క పెట్టేసామన్నమాట. అది వచ్చేసి 400 రూపీస్ అట. అసలు ఏముంది దాంట్లో 400 పెట్టడానికి, నాకు అర్థం కాలేదు. సో తీసుకోలేదు. అండ్ ఇక్కడ చిన్న చిన్న రోళ్ళు, మెజరింగ్ జార్స్, హోల్డర్స్ అండ్ చాప్ స్టిక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మా హస్బెండ్కి ఏమో ఈ ప్లేట్ చాలా నచ్చింది. ఏదైనా స్పెషల్స్ చేస్తే దాంట్లో పెట్టుకొని ఫొటోస్ లాంటివి ఏమైనా దింపొచ్చు కదా అనేసి. బట్ నాకు ఆ కాస్ట్ చూసి అంత పెట్టబుద్ధి కాలేదు. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్ అయితే చూడడానికి ఎంత ముద్దుగా ఉంది కదా, టీ హోల్డర్ది. బట్ దాని ప్రైస్ చూసి అంతే షాక్ అయ్యా. 700 రూపీస్ అట దానికి. అండ్ ఈ బౌల్ ఉంది కదా, మేము ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాం. బట్ డీమార్ట్కి 3 ప్రైస్ ఉంది ఇక్కడ. అండ్ ఇక ఆ స్టోర్ నుంచి బయటకు వచ్చేసి మాల్కున్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ క్రిస్మస్ ట్రీ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా పెద్దగా, చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఇదైతే అందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరు. సో మనం ఆగుతాము, మనం కూడా ఫొటోస్ దిగేసాము.
అండ్ అదే ఫ్లోర్లో యూనిసియోల్ అనే ఒక షాప్ ఉంది. అదైతే ఎంత కలెక్షన్ అయితే తోపు ఉంది అసలు. బట్ ప్రైసెస్ కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్టోర్కి రావాల్సిందే, ఎందుకంటే అంత గ్రేట్ కలెక్షన్ ఉందన్నమాట. కీ చైన్స్ కూడా ఇక్కడ సాఫ్ట్ టాయ్గానే ఉంది మనకి. ఇక్కడ ఈ కీ చైన్ చూడండి, ప్రెస్ చేయగానే ఎంత క్యూట్గా పైకి వస్తుందో. అండ్ అక్కడ క్యాప్స్, స్పెట్స్, బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న స్పెట్స్ మాత్రం ఏదైనా అండర్ 799 రూపీస్ మాత్రమే. నాకు ఈ టాయ్ అయితే చాలా నచ్చింది. మన చిన్నప్పుడు ఇలాంటివి అమ్మేవాళ్ళు కదా. చూడండి సాఫ్ట్ టాయ్ కలెక్షన్ అయితే ఎంత బాగుందో అసలు. అండ్ పిల్లలకి బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాకైతే ఫేవరెట్ వచ్చేసి ఈ వైట్ టెడ్డీ బియర్ లాంటిది అనమాట. ఎంత బాగా నచ్చిందో. సారీ, అది ర్యాబిట్ అనుకుంటా. ఆఖరికి బ్యాగ్స్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ స్టోర్లో. అండ్ ఇక్కడ ఈ చిన్న క్యూట్ లిటిల్ పర్స్ కూడా బాగుంది కదా కార్డ్స్ పెట్టుకోవడానికి. ఆ వైట్ ర్యాబిట్ బొమ్మలు ఉన్నాయి కదా, అక్కడైతే ఎంత మంది ఫొటోస్ దిగుతున్నారో. నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసా. ఈ స్టోర్ కూడా అంతే. బయట బోర్డు ఏమో అండర్ 299, 399 అని పెట్టారు. లోపలికి వచ్చి చూస్తే అన్ని అబౌవ్ 600, 700, 1000. ఆ బోర్డే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ దాని పక్కనే రోబో టచ్ అనే స్టోర్ ఉంది. ఇందులో మనకి ఫుట్ మసాజ్ అండ్ బాడీ మసాజ్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ దాని పక్కనే పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్లేస్ ఫన్ బ్లాక్ అయితే ఉంది. ఇక్కడ మేము లోపలికి వెళ్ళి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి చూపిద్దాం అనుకున్నాము. బట్ ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు తీసుకుంటేనే లోపలికి అలో చేస్తున్నారు. సో ఇక పక్కనే మిర్రర్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఏది కనిపిస్తే అది తీస్తున్నాము. నాకైతే కొన్ని గేమ్స్ బయట నుంచి కనిపించాయి. చూసిన ప్రతిదీ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ శాండ్ గేమ్ కూడా ఉందన్నమాట. డెఫినెట్గా మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఇదంతా చూపించా కదా, ఇదంతా 3rd ఫ్లోర్. నెక్స్ట్ అయితే మేము 4th ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇదైతే ఫుడ్ కోర్ట్ అనమాట, మా ఫేవరెట్ ప్లేస్. నాకైతే మాల్లో సగం మంది ఈ ఫుడ్ కోర్ట్లోనే కనిపించారు. అంత మంది ఉన్నారు ఇక్కడ అసలు. కింది 3 ఫ్లోర్స్లో లేని వాళ్ళు మొత్తం ఈ ఫ్లోర్లోనే ఉన్నారు. అసలు అక్కడ ఒక్క సీటు కూడా ఖాళీ లేదు కూర్చుందామంటే. నేనైతే ఫుడ్ కోర్ట్ దాదాపు కవర్ చేశాను. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ ఐస్ క్రీమ్స్ అన్నమాట. మేమైతే ఇది తీసుకున్నాం, గెలాటో అనుకుంటా దీని పేరు. ఎస్, గెలాటో. ఇందులో మేము ఒక వ్యాఫిల్ తీసుకొని దాంట్లో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ ఏది కావాలంటే అది ఉంటుంది, అది తీసుకున్నాము. ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి 100 ఏమో పడుతుంది. అండ్ దాని పక్కనే ది థిక్ షేక్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది. దాని తర్వాత KFC, డామినోస్ అన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే డామినోస్లో పిజ్జా తిందాం అనుకున్నాం. పిజ్జా మానియా ఉంటుంది కదా, అదైతే మెన్యూలో ఉంది పిజ్జా మానియా. బట్ అక్కడ అడిగితే పిజ్జా మానియా లేదన్నారు. సో అక్కడి నుంచి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకేదన్నా తీసుకోవచ్చని. అండ్ దాని పక్కనే పాప్ ఐస్ అనేది ఉంది. ఫేమస్ లౌజియానా చికెన్ అట. ఇది మనకు సంబంధం లేని ప్లేస్. సో నెక్స్ట్ డోర్కి వచ్చేసాము. అండ్ దాని పక్కనే మా ఫేవరెట్ రెస్టారెంట్ కృతింగా కూడా ఉంది. సరే బిర్యానీ అయినా తిందామంటే అది ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇంకా దాని పక్కన ఇక అల్పాహార్ టిఫిన్స్ అనేదో ఉంది. ఏదైనా టిఫిన్ తీసుకుందామంటే అక్కడ చాలా మంది ఉన్నారు, వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి ఇక అక్కడి నుంచి కూడా జంప్ అయిపోయాం. నెక్స్ట్ అయితే బర్గర్ కింగ్. నేను ఇప్పటి వరకు నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు అసలు నేను బర్గర్ అనేది తినలేదు. ఆ విషయమే పవన్కి చెప్తే ఇప్పుడు తిను ఖచ్చితంగా అని అన్నాడు. సో ఇక పవన్ వెళ్ళి ఆర్డర్ చేశాడనమాట మా ఇద్దరి కోసం బర్గర్స్. అదవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు నేను ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో అనేసి వెళ్ళాను సెర్చ్ చేయడానికి. సో నాకైతే ప్లేస్ దొరికింది. మా పవన్ కూడా వచ్చేసాడు బర్గర్ తీసుకొని. నేను పిజ్జా బాగా తింటాను, బట్ బర్గర్ని చూస్తే ఎప్పుడు తినాలనే ఆలోచన మాత్రం రాలేదు. బట్ ఇప్పటి నుంచి నాకు అది మారిందన్నమాట. బర్గర్ ఇస్ మై ఫేవరెట్. నాకు చాలా చాలా నచ్చింది. నేను తినే ముందు కూడా అదే అనుకుంటున్నాను, అసలు ఇది బ్రెడ్డే కదా, ఎలా తింటారు. నాకు నార్మల్గా బ్రెడ్ అంటేనే నచ్చదు, బట్ ఎలా తింటారు అది ఇదని అనుకున్నాను. బట్ ఆ బ్రెడ్ అయితే ఎంత సాఫ్ట్గా చాలా ఫ్రెష్గా ఉంది. సో మేమైతే తినేసి అక్కడ కాసేపు కూర్చున్నాం. అలానే మేము కూర్చున్న దగ్గర నుంచి సైడ్ వ్యూ అయితే ఇదన్నమాట. అంటే మొత్తం కిడ్స్ జోన్ ఇదంతా. ఇంకా నాకు తెలిసి ఓపెన్ అవ్వలేదు, వెరీ సూన్ ఓపెన్ కాబోతుందేమో. ఈ మాల్లో అయితే అన్ని స్టోర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, కొన్ని అలానే ఉండిపోయాయి ఇంకా ఓపెన్ అవ్వకుండా. నాకు తెలిసి అయితే న్యూ ఇయర్ కల్లా అన్నీ ఓపెన్ చేసేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ కూడా సిట్టింగ్ అవైలబిలిటీ ఉంది, బట్ ఇంకా అది ఓపెన్ చేయలేదన్నమాట. ఇంకా ఫుడ్ కోర్ట్స్ అయితే ఎండ్ అవ్వలేదు. మీరు చూసింది జస్ట్ 50% మాత్రమే ఇంకా ఉన్నాయి. ఈ మాల్లో 4th ఫ్లోర్ మొత్తం ఇలా 4 సైడ్స్ ఫుడ్ కోర్ట్సే ఉన్నాయన్నమాట. సో మేము ఒక సైడ్ నుంచి వచ్చాం కదా, నెక్స్ట్ సైడ్ ఏమో ఇలా వాఫిల్ వరల్డ్, విస్పాట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. షవర్మాస్ చాలా అమ్ముతున్నారు ఇక్కడ.
ఇది వచ్చేసి విస్పాట్ యొక్క మెనూ అన్నమాట, చూసేయండి. అండ్ అందులోనే డోనట్స్, కేక్స్ లాంటివి చాలా ఉన్నాయి. పిల్లలు అయితే ఫుల్ తీసుకుంటున్నారు ఇవి. అండ్ ఇది వచ్చేసి ఆ గ్లాస్ నుండి వ్యూ అన్నమాట, మెట్రోది కనిపించుకుంటా వ్యూ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో సైడ్ వచ్చేస్తే టాకో బెల్, సబ్వే లాంటివి ఉన్నాయన్నమాట. నేనైతే ఈ టాకో అనేది ఒక్కసారి మాత్రమే తిన్నాను, అప్పటి నుంచి మళ్ళీ తినొద్దని ఫిక్స్ అయిపోయినా. అంటే పచ్చి కూరగాయలు, లెట్యూస్ లాంటివి పెడతారు, అంటే హెల్త్కి మంచిది కదా, హెల్త్కి మంచివైనవి మనకు నచ్చవు అన్నమాట. అండ్ ఈ సబ్వే అంటే కూడా అదే, కొంచెం సలాడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ దాని పక్కనే చైనీస్ వోక్ అనేది ఒకటి ఉంది, బట్ అది ఇంకా ఓపెన్ చేయలేదు. చెప్పా కదా కొన్ని స్టోర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ స్టోర్ వచ్చేసి చటోరే అండ్ జ్యూస్ బస్ అన్నమాట. సో చటోరే అంటే అక్కడ అంతే చాట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి దాని మెన్యూ కార్డు, ఫుల్ రేట్లు ఉన్నాయి. అండ్ జ్యూస్ బస్ మెన్యూ కార్డు ఇదన్నమాట. ఈ రేట్స్ కూడా చాలా ఎక్కువగానే అనిపించాయి నాకైతే. సో ఇక మేము వెళ్తుంటే అప్పుడే ఫ్రెష్గా పావు బాజీ ప్రిపేర్ చేస్తున్నారు. స్మెల్ అయితే మమ్మల్ని టెంప్ట్ చేసింది, బట్ మేమైతే వెళ్ళలేదు. అండ్ దాని పక్కనే హౌస్ ఆఫ్ క్యాండీ అనేది కూడా ఉంది, మొత్తం క్యాండీ షాప్ అనమాట. అండ్ చుట్టూ తిరిగి మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్కే వచ్చామన్నమాట, గెల్లోట దగ్గరికి. అండ్ దాని పక్కకే అది మన పిజ్జా హట్ కూడా ఉంది, బట్ ఇక్కడ పిజ్జా బేసెస్ అయితే చాలా హార్డ్గా అనిపించాయి, చాలా గట్టిగా ఇచ్చారు. ఇది వచ్చేసి పిజ్జా హట్ మెన్యూ కార్డు, మీకు కావాలంటే చూసేయండి. ఈ 4th ఫ్లోర్ అంతా కంప్లీట్ ఫుడ్ కోర్ట్ అన్నమాట. మనకి ఇంకో స్టోర్ కానీ ఏది కానీ ఉండదు ఇక్కడ, మొత్తం కంప్లీట్ ఫుడ్ కోర్ట్. ఇదైతే 4th ఫ్లోర్ నుంచి కింద వ్యూ అన్నమాట. నాకు చూస్తేనే కళ్ళు తిరిగింది. యాక్చువల్గా ఈ ఫ్లోర్లో ఒకటి చూపించడం మర్చిపోయాము. యాక్చువల్గా మేమే ఈ స్టోర్ లేట్గా చూసామన్నమాట, ఫస్ట్ మాకు కనిపించలేదు. ఇది మనకు రాజధాని రెస్టారెంట్ అన్నమాట, మొత్తం రాజధాని థీమ్లో ఉంటుంది. ఈ రెస్టారెంట్లో ఓన్లీ వెజ్ మాత్రమే, 399 రూపీస్కి థాలీ ఇస్తున్నారు. సో ఇక మేము డైరెక్ట్ 2nd ఫ్లోర్కి వచ్చేసాం అన్నమాట. 3rd ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్ కవర్ చేసాం కదా, ఇదైతే 2nd ఫ్లోర్ అనమాట. ఇక్కడ బేబీ షాప్, రిలయన్స్ స్టోర్ చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే మేము బేబీ షాప్ స్టోర్లోకి వెళ్ళాము. ఇక్కడ చిన్న చిన్న క్యూట్ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి, కలెక్షన్ అయితే ఫుల్ ఉంది. అండ్ బెడ్స్ కలెక్షన్, బెడ్డింగ్ కలెక్షన్ చాలా ఉన్నాయి. మాకు క్యూట్ బెడ్ చాలా నచ్చింది, బట్ దీని ప్రైస్ చూడండి 20,000 అట, చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది మాకైతే. నాకు తెలిసి ఇలాంటివి ఐకియాలో కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయేమో అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కిడ్స్కి సంబంధించింది A to Z అన్నీ ఉన్నాయన్నమాట, బొమ్మలు కానీ బుక్స్ కానీ ప్రతిదీ ఉంది ఈ స్టోర్లో. ఈ ఫ్లోర్లో మాత్రం చాలా బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి, వ్యాన్ హ్యూసెన్, అలెన్ సాలీ, మస్టర్డ్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అండ్ సెలూన్స్ కూడా ఈ ఫ్లోర్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. మాల్లో జనాలు కనిపించారు కానీ నాకు ఒక్క స్టోర్లో కూడా సరిగ్గా జనాలు అయితే కనిపించలేరు. మేబీ ఆ ప్రైసింగ్ వల్లనో ఏమో, కానీ మిడిల్ క్లాస్ పర్సన్స్ అయితే ఇందులో ఏమీ తీసుకోలేరు అసలు, అంత ప్రైసింగ్ ఎక్కువగా ఉన్నాయి. నార్మల్గా మాల్స్ అంటేనే అంతా అలానే ఉంటాయి. అండ్ తర్వాత లైఫ్ స్టైల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా బ్రాండెడ్ టీషర్ట్స్, ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి. ఒక టీషర్ట్ కాస్ట్ వచ్చేసి 1000 ఏమో ఉంది ఇక్కడ, అంటే బ్రాండెడ్ టీషర్ట్ కదా, అంతే ఉంటాయి. దాని పక్కనే హోమ్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ కలెక్షన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఇంటికి పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా సరే ఇక్కడ చాలా బాగున్నాయి. ఫ్లవర్ వాజెస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి ఇక్కడ. ఇలాగా వాటర్ ఫాల్ వచ్చి బుద్ధాయి బొమ్మలు అయితే చాలా మంచిగా అనిపించాయి. మనం ఇంట్లో పెట్టుకునే ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ చాలా యూనిక్గా ఉన్నాయి అన్నమాట. బ్రాస్ ఉంటాయి కదా, వాటితో ఉన్నాయి. ఇక్కడ నేను వాల్కి పెట్టుకునే కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తా, చూసేయండి. ఇవన్నీ కూడా వాల్కి పెట్టుకునేటివే. అండ్ ఈ హోమ్ సెంటర్లో క్లాక్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి పెయింటింగ్స్ అన్నమాట. ఇవన్నీ హ్యాండ్ పెయింటింగ్స్ అన్నమాట, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి హ్యాండ్ వాష్ బాటిల్స్ అన్నమాట. లోపల వేసుకునే లిక్విడ్ అయినా అంత కాస్ట్ ఉంటుందో ఉండదో, కానీ ఇవైతే అంత హ్యూజ్ రేట్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక స్టోర్ అన్నమాట, హోమ్ సెంటర్ కాదు, దాని పక్కనే ఏదో ఉంది, పేరు అంతగా గుర్తులేదు. సో ఇందులో సోఫాస్ అండ్ బెడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుండే. కొన్ని బెడ్స్ అండ్ సోఫాస్ కలెక్షన్ అయితే నేను ఇప్పుడు చూపిస్తా, చూసేయండి.
నాకైతే ఈ చైర్ చాలా నచ్చింది. మనకి ఓల్డ్ డేస్లో ఉండేటివి కదా, అలా అనిపించింది నాకు ఈ చైర్. అండ్ ఈ రొటేటింగ్ చైర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే కూర్చున్నప్పుడు. అండ్ నాకు ఈ బెడ్ కూడా చాలా నచ్చింది. మన ఓల్డ్ ఫిలిమ్స్లో చూపిస్తారు కదా, ఇలా 4 సైడ్స్ ఇవి ఉండి, సో అలా ఉందన్నమాట. చాలా బాగుండే. ఇక్కడ కలెక్షన్ అంతా చాలా యూనిక్గా బాగుంది. అండ్ దాని పక్కనే వండర్ చెఫ్ స్టోర్ కూడా ఉంది. అండ్ ఆ ఫ్లోర్లో ఉన్న ఇంకొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి. అవైతే ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ మెట్రో అనే ఒక షాప్ ఉంది. ఇందులో చెప్పుల కలెక్షన్ అయితే చాలా బాగుంది. దానికి తగ్గట్టుగానే ప్రైజెస్ కూడా ఉన్నాయి. అన్నీ అబోవ్ 1000, అబోవ్ 1500 అలానే ఉన్నాయి. సేమ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి. అండ్ దాని పక్కనే డిజిటల్ రిలయన్స్ ఉందన్నమాట. నేను ఎలాగూ కొత్త ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఏమన్నా మోడల్స్ వచ్చాయేమో చూద్దామనేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ ల్యాప్టాప్స్ కలెక్షన్ కూడా చాలానే ఉంది. ఇది వచ్చేసి గెలాక్సీ ఫోన్ అన్నమాట. ఫోల్డబుల్ ఇది. ఇలా ఓపెన్ చేస్తే ట్యాబ్లా ఓపెన్ అయిపోతుంది. కెమెరా క్వాలిటీ అయితే తోపు ఉండే, అసలు ఫుల్ క్లారిటీ. దీని ప్రైస్ వచ్చేసి 1,74,000 అట. అండ్ ఇది కూడా గెలాక్సీ ఫోనే, ఇది కూడా ఫోల్డబులే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,09,000 అట. సో ఇవేమి మనం తీసుకునే రేంజ్ కాదు కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. అండ్ దాని పక్కన బాటా స్టోర్ ఉంది. అండ్ దాని పక్కనే ఇదేదో స్టోర్ ఉంది. నేనైతే నేమ్ చూడలేదు, బట్ దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క దేవుని విగ్రహం ఇక్కడ ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, వెంకటేశ్వర స్వామిది, ప్రతిదీ ఇక్కడ ఉంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చి ఇంకొన్ని స్టోర్స్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్లోనే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. మనకి స్టోర్స్ కానీ ఏదైనా బ్రాండెడ్ ఐటమ్స్ కానీ సెకండ్ ఫ్లోర్లో ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ ఫ్లోర్లో మనకి జ్యువెల్స్కి సంబంధించిన స్టోర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంతే అండి, మాకు వీలైనంత వరకు మేము దాదాపు కవర్ చేసాము మాల్ మొత్తము. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచే పార్కింగ్ ఏరియాకి వే కూడా ఉంటుంది. మేమైతే మెట్రో నుంచి వెళ్ళాం కాబట్టి రిటర్న్లో ఇలా వచ్చేసాము. అండ్ దాని ఎదురుగా డీమార్ట్ ఉంటే అక్కడైతే మళ్ళీ ఐస్ క్రీమ్ తినేసాము. నాకంటే మాల్ ఐస్ క్రీమ్ కంటే ఈ ఐస్ క్రీమే కొంచెం బెటర్గా అనిపించింది టేస్ట్ వైజ్. దట్స్ ఫర్ ద వ్లాగ్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ. బాయ్ బాయ్ అందరికీ.